ఈరోజు ఎందుకు ఇంత హ్యాపీగా అనిపిస్తున్నాం అంటే ఆల్రెడీ మీరందరూ అభిమానించే మా ఇంటి పెద్ద మనిషి మా ఇంటికి వచ్చేసాడు. అన్నది చాలా అంటే అట్లా నీకు ఇవే మానుకోమని చెప్పారు అందరూ పద్ధతులు. ఈరోజు ముందుగా అందరికి హ్యాపీ ఉగాది. మేము ఈ ఇల్లుని మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఇల్లు చూసి వద్దాము రండి. కొత్త ఇల్లు తీసుకున్నాడు బబ్బువాడు చిన్నప్పటి నుంచి కష్టపడి ఫైనల్ ఒక ఇల్లు అనేది సాధించిండు. ఏంటంటే మొత్తం అమౌంట్ ఆయనే పెట్టి తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు సినిమా నడుస్తుంది కదా, కాకపోతే ఇదే ఏరియాలో మాకు ఇల్లు కావాలని చెప్పి మేమే తొందర పెట్టి తీసుకున్నాము. కానీ ముందైనా కూడా అన్న మాకు ఎలాగైనా తింది మొత్తం ఆయన క్లియర్ చేస్తాను. మళ్ళీ ఇదంతా మేము రీమోడల్ చేయిస్తాం. రీమోడల్ అంటారు, రెనోవేషన్ చేపిస్తాం. రెనోవేషన్ ఏదో ఒకటి అడ్డగాడిలా పెరిగినా మల్లీశ్వర అడ్డగాడిలా పెరిగినా తేజు అడ్డగాడిలా పెరిగినా నాకు చిన్న పిల్లలతో ఇది మాస్టర్ బెడ్. పెద్ద పిల్లలు ఫ్యామిలీ. ముందుగా అందరికి ఉగాది ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఎందుకు ఇంత హ్యాపీగా అనిపిస్తున్నాం అంటే ఆల్రెడీ మీరందరూ అభిమానించే మా ఇంటి పెద్ద మనిషి మా ఇంటికి వచ్చేసాడు. అదో పిచ్చోడని ఎత్తు చెప్పు. హ్యాపీ ఉగాది చెప్తారు అందరికి. నాకేం అర్థమైతలేదు. ఆ నిద్ర మొక్కలు వదలని చెప్తున్నా మీకు. రాష్ట్రాలు పొద్దున్నే లేచడం మరి ఇప్పుడు దగ్గర ఇన్ని రోజులు ఉన్నా నీ పద్ధతులు మార్చుకోవాలి కదా. ఏదైతే నిద్ర నాకు ఎప్పుడు నిద్ర వస్తుంది మధ్యాహ్నం. చూస్తా బొబ్బు వచ్చినందుకు మమ్మీ ఎంత హ్యాపీగా ఉందో. పంపించేసి ఎంత హ్యాపీ ఉందో పంపించినాక మస్తు కూర్చోవాలి. ఇట్లాంటి మాటలు ఆడకండి చెప్తున్నా. అన్ని దొంగ నాటకాలు చేసింది. అన్ని దొంగ ఏడుపులు ఉంటాయి. సరే ఒప్పుకుంటా సార్. నా దొంగ ఏడుపులు కరెక్ట్. వీళ్ళే అందరి మీద మంచిగా అక్కల మీద అమ్మల మీద అందరు మంచి ప్రేమ చూపిస్తాను. నేనేమి వీళ్ళ మీద దొంగ ప్రేమ చూపిస్తాను. అందుకని ఇప్పుడు దొంగ ప్రేమని యాక్ట్ చేస్తున్నాను. నాకు మాట్లాడే రావట్లేదు. సరే కానీ ఇదంతా బాగా పెడితే నువ్వు లేని టైంలోని అన్నది చాలా అంటే అట్లా నీకు ఇవే మానుకోమని చెప్పారు అందరూ పద్ధతులు. కడుపులో నాకు కంఫర్ట్ లేదా చెప్పు. అన్నది ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందండి, విన్నావు కదా, నీకు కూడా తెలుసు కదా. దాని గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడలేదు. అన్న చెప్పిన మాటలు బట్టి తెలిసిన వాళ్ళే హ్యాక్ చేశారని అర్థమైందోనా. అయితే ఎవరైతే హ్యాక్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నాము. ఇప్పుడు ఇమ్రాన్ అన్నకున్న ఫేమ్ కి పరేషాన్ బాయ్స్ అనే ఉన్న బ్రాండ్ కి ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే ఒక నెలలో మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. కాకపోతే అందులో ఏమైతే మెమోరీస్ ఉన్నాయో దగ్గర ఒక 4-5 సంవత్సరాల నుంచి అవన్నీ 6 సంవత్సరాలు అవన్నీ తిరిగి రావు. తెలిసిన వాళ్ళే చేశారు అంటున్నారు. 2016-17 నువ్వు ఇప్పుడు నుంచి నేను తీసుకొచ్చినంటే నువ్వు మంచి బాలుడు అనిపించుకోవాలి. తెలిసిన వాళ్ళు చేశారని అంటే తిన్న ఇంటికి ఎప్పుడు ఏమంటారు, అన్నం పెట్టినోడికి సున్నం పెట్టకూడదు. అదొకటి అర్థం. ఎన్నో గొడవలు జరుగుతాయి
కానీ కోపంలో తీసుకున్న నిర్ణయాలు అవి కరెక్ట్ కాదు. మనం బయట నుంచి ఎలా వచ్చాము, మనం రాకముందుకు మనదేంది, మనం వచ్చినాక మన ఇదేంది అని ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు బబ్బుతో సహా మేమైనా వీళ్ళైనా ఎవరైనా ఇప్పుడు పరేషాన్ బాయ్స్ లో ఉన్నోళ్ళైనా వెళ్ళిపోయినా ఎవరైనా జనాలు గుర్తుపడుతున్నారంటే కేవలం ఇమ్రాన్ అన్న పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ ఓపెన్ చేయడం వల్ల ఆ ఛానల్ హిట్, అది అంత మంచి పేరు తెచ్చుకోవడానికి వీళ్ళు ఎంతో కష్టపడ్డారు. దాని వల్లనే ఇప్పుడు ఎవరున్నా వెళ్ళిపోయినా కూడా అందరూ 10 మంది వాళ్ళని ఆదరిస్తున్నారంటే పరేషాన్ బాయ్స్ టీమ్ లోకి వచ్చిన తర్వాతనే అందరినీ గుర్తుపెట్టారు, ఆదరించడం వల్ల జరిగింది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఉన్నోళ్ళు కూడా బతకాలి. ఒకటేసారి అందరూ 2 3 ఛానళ్ళు పెట్టుకొని రోజుకొక 5 6 10 దాకా వీడియోలు అప్లోడ్ చేస్తుంటే జనాలు కూడా ఎంతమందిని సపోర్ట్ చేస్తారు? అందరూ బతకాలి కదా. ఇప్పుడు చెప్పుకోవాలంటే బబ్బుగాడు సమానంగా ఇమ్రాన్ అన్నతో ఉన్నాడు ఛానల్స్ లో కానీ టిక్ టాక్ నుంచి కానీ. ఇప్పుడు మేము నడిపించుకోలేము ఒక 2 3 ఛానల్స్. అర్థం చేసుకోండి, అందరూ బతకాలి, అందరూ బతకాలి. అందరికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ ప్రస్తుతానికి ఇప్పుడు బతుకుతాం అంటే మెయిన్ పిల్లర్ అయిన పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ బట్టి మన అందరం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాం. కానీ ఎవరిని ఒకరినొకరు మోసం చేసుకుంటా నువ్వెంత నేనంత నేను చేస్తా అట్లా కాకుండా మనం బతకడం కోసం అందరూ బతకాలి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఉగాది సందర్భంగా బబ్బు ఇంటికి వచ్చిన వేళ విశేషం. మా ఇల్లు అయితే ఇల్లు పని సక్సెస్ అయిపోయింది. ఈ రోజు మెయిన్ ఇల్లు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాము. మాట్లాడరా ఈరోజు ముందుగా అందరికి హ్యాపీ ఉగాది. అయితే మాట్లాడి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ ఇల్లు విషయం ఇల్లు చూపించడానికి ఇమ్రాన్ అన్న ఉన్నప్పుడే చూపిద్దాం అని అంటున్నాం కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అన్న సినిమా షూటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోయాడు. మేము ఈ ఇల్లుని మీకు చూపిద్దాం అని అనుకుంటున్నాం. ఫస్ట్ ఇల్లు చూసి వద్దాము రండి. ఇప్పుడు ఏం చేద్దామంటే వీడికి ఏదైతే ఇల్లు ఇదో వీళ్ళు మాట్లాడు, నేను మాట్లాడితే మధ్యలో నాకు వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నా కూడా మధ్యలో ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటారు. ఇంత ముందు మా సొంత ఇల్లు ఏదైతే ఉందో అదే ఏరియాలో వీళ్ళు ఉండేటోళ్ళు. ఇప్పుడు మా ఇంటి చూపిస్తారు బాధ్యతగా ఇప్పుడు మళ్ళీ పోతాడు హాస్టల్కి, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఊరికే బ్యాండ్లు కొట్టుకుంటా బాల్కనీ. ఇది మన బాల్కనీ. ఇది మన బాల్కనీ. మాదైతే వాళ్ళది కాదా? ఇది మన బాల్కనీ. కొత్త ఇల్లు తీసుకున్నారు బబ్బువాడు. బబ్బువాడు చిన్నప్పటి నుంచి కష్టపడి ఫైనల్ ఒక ఇల్లు అనేది సాధించిండు. అది కూడా అన్న సహకారంతో. చాలా సపోర్ట్ అనేది ఇంగ్లీష్ రా, సహకారం అన్నది తెలుగు తెలుగు రాదన్నమాట మనకి. ఇల్లు బబ్బువాడు ఇద్దరు కలిసి ఇల్లు అనేది సాధించిన అన్న బబ్బు కలిపి తీసుకున్నారు. ఇది కానీ ఇల్లు మాకు మాత్రమే కలిపి తీసుకున్నారు. బాగా ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? 2019 లో ఇదే ఏరియాలో మేము మాకున్న సొంత ఇల్లు, మా అత్త మామ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇల్లు. వాళ్ళ దగ్గర ఒక 40-50 ఇయర్స్ నుంచి ఇదే ఏరియాలో ఉన్నారు. ఆ ఇల్లు మా పరిస్థితులను బట్టి మేము అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 2019 7 ఇయర్స్ లో మళ్ళీ అదే ఏరియాలో ఇల్లు తీసుకున్నాం మేము. అయితే అన్న మొత్తం కొంచెం వెయిట్ చేయమన్నారు. ఏంటంటే మొత్తం అమౌంట్ ఆయనే పెట్టి తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు సినిమా నడుస్తుంది కదా, కాకపోతే ఇదే ఏరియాలో మాకు ఇల్లు కావాలని చెప్పి మేమే తొందర పెట్టి తీసుకున్నాము.
కానీ ముందైనా కూడా అన్న మాకు ఎలాగైనా తింది మొత్తం ఆయన క్లియర్ చేస్తాను. ఇంకోటి ఇంత హ్యాపీనెస్ మళ్ళీ భర్త జాక అది పిచ్చి లెక్క చేస్తుంది. మళ్ళీ అదే కాదు నేను వల్లగొడుతున్నాను. పిచ్చి లెక్క ఇప్పుడు చేస్తుంది. ప్రస్తుతానికి అన్న షూటింగ్ లో ఉండడం వల్ల అన్న ఇమ్రాన్ వీడికి రాలేకపోయాడు. వెన్నుముక అయినా మన జిజ్జు లెఫ్ట్ రైట్ వెన్నుముక ముందు అన్ని ప్రస్తుతానికి జిజ్జునే. ఆయన మనకి support గా పంపించాడు. అంటే ముందుగా జరగబోయేవన్నీ హింట్ ఇస్తుంటాడు అనమాట దగ్గరుండి. ఒక యోగి లాంటాడు ఇమ్రాన్ కి. చలో, పోదాం. So guys, ఇప్పుడు అయితే, మనం ఆగు, మీరు ఎంత ఫీల్ అవుతారు? ఇల్లు తీసుకున్నారు, ఏం మేమైతే చేస్తారు? మా మాటల్లోనే మా సంతోషం మీకు తెలుస్తుంటది. మొన్నటిదాకా బబ్బు అయితే బాగుండే. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచి చెప్పు కదా, వేసుకుంటే ఎందుకు చెప్తావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఉందరా అసలు బుర్రుందా? ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు చిన్నప్పుడు ఆడ పెరిగిన మేము ఈడ, sorry. అటువైపు వెళ్ళినాం. So guys, మీకు ఒకటి చూపించి ఆ గదిలో ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. చిన్నప్పుడు నేను మస్తు కిల్లర్ గా ఉండే. ఇప్పుడు కూడా అదే కదా. అదే చిన్నప్పుడు ఇది వచ్చేసి అంటే బాధ్యతల్లో కాదు. సినిమా థియేటర్ అన్నమాట. ఇది వచ్చేసి ఇంట్లోనే చిన్నప్పుడు మొత్తం చెడ్డీలు వేసుకొని టీషర్ట్ చెడ్డీ లేకుండా కూడా ఇంట్లోనే చెడ్డీలు తిరిగాడు. లేకుండా కూడా తిరిగిన అనమాట చిన్నప్పుడు. అన్నీ ఈడ ఆడ ఏవేవైతే బిల్డింగ్లు ఉన్నాయో అవన్నీ నేను చిన్నప్పుడు ఎక్కినా అనమాట పతంగుల కోసం. అంటే చిన్నప్పటి నుంచి పతంగుల పిచ్చి ఉంటుండే నాకు కానీ మా డాడీ ఇప్పుడు కానీ. నీకంటూ ఒక సొంత ఇల్లు ఉంది, ఎవరు బిల్డింగ్ ఎక్కాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నువ్వు 5 floors బిల్డింగ్ మీద హోమ్ టూర్ చేస్తాం. హోమ్ టూర్. సో గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ మనం హోమ్ టూర్ చేసాం అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి మన ఏంటంటే ఇల్లును మీకు ఎక్కడ తీసుకున్నా ఏ ఇల్లు తీసుకున్నామని చూపిస్తున్నాము. కానీ ఇంట్లో మస్తు పని ఉంది. సో గైస్, యాక్చువల్లీ మేము ఇలా చాలా అంటే చాలా పని ఉంది. ఇల్లు చేపించుకోవాలన్నమాట. కొత్తది తీసుకోలేదు, ఇది కొత్తది కాదు, ఆల్రెడీ 5 years ఓల్డ్ ఇల్లు. 5 years old అనమాట. మళ్ళీ ఇదంతా మేము రీమోడల్ చేపిస్తాం. రీమోడల్ అంటారు, రెనోవేషన్ చేపిస్తారు. రెనోవేషన్ చేపిస్తాం. ఏంటిది? రెనోవేషన్ ఏంటది? ఏదో ఒకటి తగ్గదా? రా, చూపించు first. మమ్మీ హోమ్ టూర్ చేయ మమ్మీ. ఇప్పుడు కుడికాలు పెట్టినట్టు పెట్టు, కాలు పెట్టు, మంచి మా మమ్మీకి అయితే సెంటిమెంట్ అయితే మస్తు అనమాట. రైట్ కాలు పెట్టు, చెప్పులు లేకుండా పెట్టు. ఒక దేవుడిగా ఉందిరా, వద్దు. పెట్టు, నీట్ ఉంది కదా, పెట్టు. రైట్ కాలు పెట్టు, ఏం పెట్టాలా? రైట్ కాలు. సో guys, ఇప్పుడు రైట్ మళ్ళీ కాలు. ఇప్పుడు నువ్వు పెట్టు. ఆ తర్వాత మనం పెడదాం. రైట్ రైట్ రైట్. ఇదైతే మన హాలు. ఇంత పెద్ద కిచెన్ ఉంది కదా, ఇగో ఇది దేవుడి గది. దేవుడి గది. అసలు దేవుడి గది ఇట్లా వచ్చింది. ఇట్లా దేవుని గది వచ్చింది. సరే, నేను ఫస్ట్ ఇల్లు ఇష్టపడింది దేవుడి గది సపరేట్ ఉంది, ఇలా డోర్ వచ్చని దీనికోసం ఇష్టపడ్డాను. చెప్పు చెప్పు చెప్పు. మనలో మస్తు చదువుతుంది. కొంచెం లైట్ కొంచెంసేపు కొంచెం నెక్స్ట్ లెవెల్ చదువుతారు మనలో. ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది కిచెన్ మొత్తం చూపించు. ఇది కిచెన్ చూపించు, నువ్వు పరిచయం చేయరా? దాన్ని దాన్ని ఏమంటా? చిమ్నీ. చిమ్నీ. దేనికి ఇది? మనం వంట వండుకున్నాక వేడి అంటే సేకన తవ్వన ఇది. ఓనర్స్ ఎవరైతే ఉన్నారో నాకు కొంచెం టెస్ట్ ఎలా చూడాలి నా కోసం వదిలేశారంట. నాకు గిఫ్ట్ గా వదిలేశారండి. ఇదో చెప్పారా? థ్యాంక్ యూ. ఇంకా మనం చూసుకుంటే ఇంట్లో చాలా ఫర్నిచర్ కానీ ఇది మస్తు చేయించుకోవాలన్నమాట. ఇంట్లో ఇది ఫస్ట్ ఇల్లు తీసుకున్నప్పుడు ఎలా ఉందని మీకు చూపించాలనేసి ఒక ఇంట్లో తీసుకున్నాము అనమాట. మేము ఇప్పుడే రాము. ఈ ఇంట్లో మొత్తం పనులన్నీ చేయించుకున్నాక అప్పుడు గృహప్రవేశం తర్వాత మళ్ళీ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఒక బాత్రూమ్ బాత్రూమ్ కూడా మస్తు వర్క్ చెప్పారా. అంటే మంచిగా వెస్టర్న్ తీసుకొని పెట్టించుకోవాలా. ఈ కామన్ బాత్రూమ్. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ లో కూడా మన కోసం వదిలేశారట. ఈ రూమ్ వచ్చేసి నా రూమ్ అనమాట. చిన్న ఉంది కదా. ఈ రూమ్ ఏం చేస్తా అంటే మొత్తం గేమింగ్ రూమ్ మానేస్తాం.
వీడికైతే ఇమ్రాన్ బిల్డింగ్ కనిపిస్తుంది, చూపిస్తుందా? ఈడికి కనిపిస్తుంది. అదే. అదే కదన్నా, ఆ షెడ్ కనిపిస్తుంది ఏదైతే ఆ షెడ్ కనిపిస్తుందో అదే బ్లూ కలర్ షెడ్ వీడికెళ్ళి హాయ్ బాయ్ చెప్పుకుంటాం మేము. ఎంత పెద్ద అయినా కూడా వీళ్ళే చిల్డ్రన్స్ పిల్లలు పసుగాడు అడ్డగాడిలా పెరిగినా, మల్లీశ్వర అడ్డగాడిలా పెరిగినా, తేజ అడ్డగాడిలా పెరిగినా, ఎప్పుడు నాకు చిన్నపిల్లలతో సమానం. గాడి లెక్క తెలియనా ఏం కాదు. మళ్ళీ కిలో అవుతాయి, బర్రెలు కిలో అవుతాయి. అయితే ఇది పిల్లల రూమ్ ఇది. ఇంకా డోర్ కూడా డోర్ చేంజ్ మొత్తం అంతా చేంజ్ ఇప్పుడు ఇన్నట్టు ఉండదు మన room మొత్తం repair అయితే నేను ఏమంటున్నా, ఇది అవసరం లేదు, ఇది కూడా తీసేయి. కబోర్డ్ వర్క్ చేస్తున్నారు. ఇది తీసేయాలి, అదే కబోర్డ్ వర్క్ తీసేసి కబోర్డ్ పెట్టేసి అయిపోతుంది. బాగా సెల్ఫులు వద్దు, ఆ ఇంట్లో ఉంది ఓనర్స్ చేయించుకున్నాయి. అది తీసేసి అయిపోతుంది. వచ్చేసి సిస్టమ్ అల్మారికి సిస్టమ్ మీద వస్తుంది, మంచం వస్తుంది. మంచం మంచం ఈడ వస్తుంది. మంచాలు ఇవన్నీ ఒక పంతులు తీసుకొచ్చి సిస్టమ్ వాస్తు ప్రకారం మంచం ఎట్టేయాలి, విలువ ఎటు పెట్టుకోవాలి, తలకాయ ఎటు పెట్టాలి, కాళ్ళు ఎటు పెట్టాలి, ఇవన్నీ కనుక్కొని చేస్తాను. నువ్వు పలికేదే తిరుగులేని వేదం. అంతే కదా. ఇప్పుడు నా బెడ్రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మా అమ్మ వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తాం అనమాట. అట్లా ముగ్గురు పడుకుంటారు. ఇదేంది అరే బాత్రూమ్ ఏం చేసి బాత్రూమ్ లైట్ ఏంటి? లైట్ అని సో ఈ రూమ్ లో కూడా చాలా ఓ అది చేయించుకోవాలా? మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఇది మాస్టర్ బెడ్. బెడ్రూమ్ పెద్ద పిల్లలు అనుకుని ఎవరున్నారు కూర్చున్నారు? ఆమె గాడిద అన్నారు కదా. అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. దీన్ని ఏం చేస్తారు? దీని కూడా మంచిగా ఇష్టం కూడా వాకింగ్ చేయించాను. ఫాల్ సీలింగ్ అంటే ఆకాశంలో డే లైట్, డే లైట్. మనము ఇప్పుడు ఏం చేద్దామంటే బిల్డింగ్ చూపించాము ఒకసారి. బిల్డింగ్ పైకి మనకి అన్ని కనిపిస్తాయి అన్నమాట. బాత్రూమ్ పెట్టడం చూపిరా. చేయించాలి, చేయించుకోవాలి guys మనం. మీకు మొత్తం పని ఉంది. చాలా పని ఉంది. మేము ఆల్మోస్ట్ రానికి ఒక 4-5 months అయితే వండుకోవాలి కూడా మాకు. ఇంకోటి ఏంటంటే బబ్బువాడి ఒక్క రోజుకి వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు. అలా తెలుస్తలేదు. నో టెన్షన్ బేబే. మర్చిపోతున్నాడు. చూద్దాం హాస్టల్ పోయినాక అంతే ఇక మళ్ళా 4 గోడల మధ్యలో ఉంటది. లస్సీ బేబీ అయిపోయింది. ఏదో పండుగ రానిచ్చిన మీని, లేకపోతే రాకపోతుంది. ఈడ ఎక్కే దగ్గర అయితే కుక్కలు ఉన్నాయి అనమాట. మనకి కుక్కలు అంటే ముందే భయం అనమాట. దానికి ఎట్లుండే ఫన్లు ఎట్లా వస్తుంది కనిస్తలేదు అది. రెండు ఉన్నాయి, ఆడొకటి లెఫ్ట్ లో ఒకటి. అయితే ఇంకోటి ఏడుంది వద్దు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఏం కాదు చూద్దాం. వద్దు నేను అరుస్తుందా, అది అరుస్తుందా? జరుగు జరుగు. ఎందుకన్నా సో గైస్ కుక్కలు చాలా డేంజర్, మంచిది కాదు.